వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఏపీ హోంమంత్రి. ప్రజాహిత బడ్జెట్పై వైసీపీ బురద రాజకీయం చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి. కూటమి ప్రభుత్వం మేధావులు బడ్జెట్ ప్రవేశపెట్టింది. టీడీపీ నేత గండి బాబ్జీ. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త. సేన సిద్ధమా? రండి ఉత్సవం జరుపుకుందాం. విశాఖ గాజువాక పీడీఎస్ బియ్యంను పట్టుకున్న సర్కిల్ 3 పౌర సరఫరాల అధికారులు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు మార్క్ వంచన, మోసానికి ప్రతిబింబంగా ఉంది. మాజీ మంత్రి గుడివాడ. ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడా? ఏపీ రాష్ట్ర బడ్జెట్ చాలా విచారకరమైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ కనిపిస్తోంది. మాజీ మంత్రి బుగ్గన. కూటమి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ హైలైట్స్ ఒక్కసారి చూద్దాం. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మేడం, రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుంది. నిన్న కొద్ది 2 రోజుల క్రితం మాజీ ఎంపీ గోరంట మాధవ్ వ్యాఖ్యలు చేస్తారు. దాని మీద పోలీసులు కూడా ఫిర్యాదు. నిజంగా అలాంటిది ఏమన్నా సమాచారం ఉందా మేడం? అంటే ఆయనకి ఎలా తెలిసింది, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. నాకు నోరుంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. మేడం, పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. చదివానని చెప్తున్నారు, దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు. ప్రజాహిత బడ్జెట్పై వైసీపీ బురద రాజకీయం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పని పాట లేక పై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని మండిపడ్డారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,224 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,086,862 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, జనవనరుల శాఖకు 18,019 కోట్లు, పరిశ్రమల వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, ఇంధన శాఖకు
13,600 కోట్లు, R&Bకి 8,785 కోట్లు, యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకి 8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు, మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2 కార్యక్రమానికి కింద 10 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, పోలవరం కోసం 6,705 కోట్లు, జలజీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వానికి, వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 27,518 కోట్లు, అట్లాగే దీపం 2 పథకాని కింద 2,601 కోట్లు, మత్స్యకార భరోసాకి 450 కోట్లు, స్వచ్ఛాంధ్రకు 820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి 3,486 కోట్లు, ఆదరణ పథకానికి 1000 కోట్లు. మీకు వచ్చిన బాధ ఏంటంట ఈ వైసీపీ వాళ్ళకి? దాని గురించి ఎంత విష ప్రచారం చేస్తున్నారంటే పబ్లిక్గా అసెంబ్లీలో గత వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్సినిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ ప్రవేశపెట్టిందని టీడీపీ నేత గండి బాబ్జీ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మనసులో ఆలోచించుకోవాలి. మీకు సిగ్గుండాలి. ఏనాడైనా మీరు బడ్జెట్ గురించి ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి, అభివృద్ధి గురించి ఆలోచించి చేశారా? కేవలం ఎంతసేపు కూడా బటన్ నొక్కడానికి ఎక్కడ డబ్బులున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో డబ్బులున్నాయి అవన్నీ పోగేసి వాడేయడమే. ఎంత ఘోరం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న డబ్బులు కూడా మీరు పోగేసి పంచాయతీలు అభివృద్ధి లేకుండా ఆ రోజు ఆ డబ్బులు కూడా రకరకాలుగా మీరు వాడేసి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా కనీసం గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా పరిస్థితి బాగులేని పరిస్థితి మనం అందరం చూసాం. మరి గ్రామానికి వెళ్లే రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు కూడా ఎంత అధ్వానంగా తయారయ్యో మనం అందరం చూసిన పరిస్థితి మీకు తెలుసు. ఆ రోడ్లు కూడా ఇవన్నీ కూడా సుమారు దానికి కూడా 1,800 కోట్లు 18,000 కోట్లు కూడా ఈ రోడ్లకి వెయ్యాలని ఆలోచనతో కేటాయించారు. ఇప్పటికే కొన్ని రోడ్లు మనం బాగు చేసుకున్నాం, కొన్ని రోడ్లు వేస్తున్నారు కొత్తగా. ఇలా ఒక వ్యవస్థ కాదు. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి మరి సుమారు ఆరోగ్యశ్రీలో మొన్ననే 900 కోట్లు బాకీ అంటే ఆ బాకీ కూడా ఇచ్చారు. మళ్ళీ దానికి కూడా సుమారు దగ్గర ఆరోగ్యశ్రీకి ఆదరణకి 1000 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి 3,400 కోట్లు. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో మున్సిపల్ శాఖకు సిఆర్డీఏకు అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి చట్టంగా ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవడానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలి. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమైనవి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి April 1 నుంచి
రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్ళే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని సేన సిద్ధమా, రండి ఉత్సవం జరుపుకుందాం. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన పార్టీ నాదెండ్ల మనోహర్. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ రోజున ఇతర దేశాలకి వెళ్ళిపోయినా అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం చేయలేకపోతున్నానే అనే ఆందోళనతోటి ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతోమంది మన అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు. అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ ద హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్ of all our Janasaiks and Veera Mahilas, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని విశాఖ గాజువాక పీడీఎస్ బియ్యంను పట్టుకున్న సర్కిల్ 3 పౌర సరఫరాల అధికారులు. పీడీఎస్ పట్టుకున్న సర్కిల్ 3 పౌర సరఫరాల అధికారులు 16,500 కేజీస్ 330 బ్యాగ్స్ విలువ 7,59,000. పెదగంట్యాడ మండలం దుర్గానగర్, వైజాగ్ ప్రొఫైల్స్ వద్ద పట్టుకున్న అధికారులు గోపాలపట్నంకు చెందిన చెల్లిబోయిన విజయ్ గాంధీ, తమిళనాడుకు చెందిన గణేష్లను పట్టుకున్న అధికారులు. అసిస్టెంట్ సప్లై అధికారి టి కృష్ణ గాజువాక పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ సర్కిల్ 3 గాజువాక. డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాలు ప్రకారంగా పోర్టుకు దగ్గర ఉన్నటువంటి సిఎఫ్ఎస్ గోడౌన్స్ని తనిఖీ చేయడం జరిగింది. శ్రావణం సిఎఫ్ఎస్ గోడౌన్, సిఎస్టీ సిఎఫ్ఎస్ గోడౌన్, విపిఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్ కూడా తనిఖీ చేయడం. అందులో ఉన్న బియ్యాన్ని మేము టెస్టింగ్కి పంపిస్తే విపిఎల్ గొడవల దగ్గర ఉన్న 330 బస్తాల బియ్యం అది పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది. దాని మీద 6 కేసు రాసి జేసీ గారు కోర్టుకు పంపించడం జరిగింది. దాని మీద జేసీ గారు 7 కేసు పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారంగా గాజువాకలో కేసు నమోదైంది. ఆ బియ్యాన్ని నిన్న పబ్లిక్ ఆక్షన్ వేయడం జరిగింది జేసీ గారి ఆదేశాల ప్రకారంగా. ఇది పీడిఎస్ రైస్ కొన్న అమ్మిన చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటికి ఎవరూ కూడా ప్రోత్సహించవద్దు. ఎవరైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు మార్క్ వంచన మోసానికి ప్రతిబింబంగా ఉందని, ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ బడ్జెట్ కనిపించడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్లో పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి 9 మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగడ్డానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను పచ్చిగా మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ప్రెస్ క్లబ్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ, అమలు కావాలంటే డబ్బులు కావాలా, ఆ డబ్బులను ఏ రకంగా కేటాయిస్తాం, ఏ రకంగా ఏ స్కీమ్స్ చేస్తామనేటువంటి ఆ ప్లానింగ్నే బడ్జెట్ అంటాం. దాంట్లో ఏ పథకానికి ఎంతెంత డబ్బులు కేటాయిస్తామనేది ప్రధాన అంశం. మరి నిన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు ఈరోజు నిధులు ఏ రకంగా కేటాయించారనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కొన్ని వేల హామీలు ఇచ్చాడు. ఏ ఊరికి పోయినా, ఏ గడపకు దొక్కినా ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే అవన్నీ ఇచ్చాడు. లాస్ట్ అన్నిటికంటే ముఖ్యం సూపర్ 6 నాకు ప్రాధాన్యత, సూపర్ 6ను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఆ సూపర్ 6 యొక్క విషయం ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సరానికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ఈ యొక్క నిరుద్యోగ భృతికి 1 రూపాయి అన్నా నీ యొక్క బడ్జెట్లో కేటాయింపులు చేశావా? ఇది నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగులకు చేసినటువంటి మోసం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. స్త్రీనిధి అని చెప్పావు. రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళలకు కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పావు. దీనికి సంబంధించి 1 రూపాయి అన్న ఈ బడ్జెట్లో పెట్టా. ఏపీ రాష్ట్ర బడ్జెట్ చాలా విచారకరమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖలోని పాల్ మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగాల ప్రస్తావన లేదని, నిరుద్యోగ భృతి కోసం చర్చించలేదని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీని నమ్మి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు.
ఈ డీలిమిటేషన్ అనేది ఒక పెద్ద డ్రామా. ఈ డీలిమిటేషన్ అనేది ఒక పెద్ద డ్రామా. ఈ సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తెచ్చి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ముసలికి అవసరం ఆ 75 సంవత్సరాల వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఎంత బాగుండు. అసలు 75లో రిటైర్ అయిపోయారు కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకి తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు 100 కోట్లది ఎగ్జాంపుల్, ₹1,00,00,000 అదానికి ఎలా అమ్ముతున్నారు. ప్రపంచమంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్గా సపోర్ట్ చేయడం, 145 మంది ఆబ్సెంట్ అవ్వడం, కేవలం 4 దేశాలే రష్యాకు మద్దతు ఇవ్వడం. నేను చెప్తుంది ఈ 3 సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2 మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్లో చేసిన అరకొర కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం, ప్రతి పారాకు గత ప్రభుత్వం, ఎందుకండి నెగటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి, ఒకసారి కాదు ఎన్నోసార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి 1,00,000 వస్తుంది, నీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, నీ ఇంటికి 3 లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు. ఎందుకు నమ్మినట్లున్నారంటే 2000 కూటమి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ హైలైట్స్ ఒక్కసారి చూద్దాం. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ ను రూపొందించాం అధ్యక్ష. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం